వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 11, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశం మరియు మధ్య రెండు మంత్రివర్గ సంభాషణకు సంబంధించి యునైటెడ్ స్టేట్స్ ఈ క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? 1. మంత్రివర్గ సంభాషణలో విదేశాంగ మంత్రి మరియు భారత రక్షణ మంత్రి పాల్గొంటారు. 2. ఈ దౌత్య శిఖరాగ్ర సమావేశం భారతదేశం యునైటెడ్ స్టేట్స్ సంబంధాలను మెరుగుపరచడానికి సాధారణ సమస్యలపై చర్చించడం మరియు పనిచేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 1 లేదా 2 కాదు. సమాధానం బి. వివరణ 2 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 2. ఆర్టికల్ 371 మెనస్ ప్రకారం నాగాలాండ్ కోసం ప్రత్యేక నిబంధనలకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. 1. రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటే తప్ప నాగా మతపరమైన ఆచారాలపై పార్లమెంటరీ చట్టాలు వర్తించవు. 2. శాంతి భద్రతల విషయంలో గవర్నర్కు ప్రత్యేక బాధ్యత ఉంటుంది. 3. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రాంతీయ పరిషత్తులు ఏర్పాటు చేయాలి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ స్టేట్మెంట్ 3 తప్పు. ఆర్టికల్ 371 మెనస్ కొన్ని విషయాలలో నాగా సంప్రదాయ చట్టాలను మినహాయిస్తుంది మరియు గవర్నర్కు ప్రత్యేక లా అండ్ ఆర్డర్ పాత్రను అందిస్తుంది. ప్రాంతీయ మండలి ట్యూన్సాంగ్ జిల్లాకు మాత్రమే. క్వశ్చన్ నంబర్ 3. డీప్ఫేక్లకు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? 1. ఇది లోతైన అభ్యాసం అని పిలువబడే కృత్రిమ మేధస్సు యొక్క రూపాన్ని ఉపయోగించి సృష్టించబడిన వీడియోలు, ఆడియో లేదా చిత్రాలను సూచిస్తుంది. 2. అవి ప్రతికూల ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడతాయి మరియు ప్రయోజనకరమైన వినియోగ సందర్భాలు లేవు. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ కేవలం 1, బి కేవలం 2, సి 1 మరియు 2 డి 1 లేదా 2 కాదు. చేయండి. జవాబు ఏ. వివరణ డీప్ ఫేక్ యొక్క అనేక ప్రయోజనకరమైన వినియోగ సందర్భాలు ఉన్నాయి, ముఖ్యంగా వ్యాపారాల కోసం మార్కెటింగ్ మరియు ప్రకటనలలో. క్వశ్చన్ నంబర్ 4. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ కి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించడం దీని లక్ష్యం. 2. ఇది ఆసియా పసిఫిక్ నుండి మాత్రమే సభ్యులను కలిగి ఉంటుంది. 3. అడిబి సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి రుణాలు, సాంకేతిక సహాయం, గ్రాంట్లు మరియు ఈక్విటీ పెట్టుబడులను అందిస్తుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు బి. వివరణ స్టేట్మెంట్ 2 తప్పు. లో 68 మంది సభ్యులు ఉన్నారు. 49 మంది ఆసియా పసిఫిక్ నుండి మరియు 19 మంది ప్రాంతం వెలుపల ఉన్నారు. క్వశ్చన్ నంబర్ 5. పార్లమెంటు సభ్యుల కోసం ఎథిక్స్ కమిటీకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఏదైనా శిక్షార్హమైన చర్యను సిఫారసు చేస్తే దానిని చలనం ద్వారా ఆమోదించాలి. 2. దీని సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. 3. భారతీయ పౌరులు ఎవరైనా నేరుగా ఎంపీపై ఫిర్యాదు చేయవచ్చు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? ఏ ఒకే 1, బి కేవలం 2, సి 3, డి ఏదీ లేదు. జవాబు ఏ. వివరణ 2, 3 స్టేట్మెంట్లు తప్పు. ఎథిక్స్ కమిటీ సభ్యులను హౌస్ చైర్పర్సన్ నియమిస్తారు మరియు ఎంపీలపై ఫిర్యాదులను తప్పనిసరిగా చట్టసభ సభ్యుల ద్వారా సమర్పించాలి. క్వశ్చన్ నంబర్ నవంబర్ 6, 2003 2023న న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ ఇండియా ఫుడ్ WF 2023లో ఏ అవగాహన ఒప్పందం కుదిరింది? సమాధానం అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అపేడా, వాణిజ్య మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, గ్లోబల్ రిటైల్ మేజర్లు హైపర్ మార్కెట్తో అవగాహన ఒప్పందం MOU పై సంతకం చేసింది.
ఈ అవగాహన ఒప్పందం యొక్క లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఇండియాను ప్రోత్సహించడం మరియు గల్ఫ్ సహకార దేశాలకు జీసీసీస్ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం. వివరణ 3 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 7 ఇంటర్నేషనల్ మాస్టర్ ఐఎమ్ ఫాడిడ్ మహిళల గ్రాండ్ స్విస్ విజేతగా ఎవరు నిలిచారు? జవాబు వైశాలి రమేష్ బాబు. వివరణ 2023 టైటిల్తో నవంబర్ 6న 8.5 పాయింట్లు ఆమె గీసింది. ఆఫ్ మ్యాన్ ష్వెగ్మనిషిలోని ఐల్ ఆఫ్ మ్యాన్లో మంగోలియాకు చెందిన బత్ఖుయాగ్ ముంగుంటుల్తో ఆమె చివరి రౌండ్ గేమ్. విదిత్ గుజరాతీ సెర్బియాకు చెందిన అలెగ్జాండర్ ప్రెడ్కేను ఓడించి ఈవెంట్లో తన 7వ విజయాన్ని నమోదు చేసి ఓపెన్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. క్వశ్చన్ నంబర్ 8 భారత మహిళల హాకీ జట్టు 2368.83 పాయింట్లతో ప్రపంచంలోనే ఎన్నోవ అత్యుత్తమ మహిళల హాకీ జట్టుగా నిలిచింది? జవాబు 6వ. వివరణ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ నవంబర్ 7, 2023న ఈ ర్యాంకింగ్లను ప్రకటించింది. నెదర్లాండ్స్ 3422.40 పాయింట్లతో ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళల హాకీ జట్టుగా కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా 2817.73 పాయింట్లతో రెండో స్థానంలోనూ, అర్జెంటీనా 2766.90 పాయింట్లతో మూడో స్థానంలోనూ కొనసాగుతోంది. భారత్ పైన ఉన్న 2 జట్లు 2608.77 పాయింట్లతో బెల్జియం 4గో స్థానంలో, 2573.72 పాయింట్లతో జర్మనీ 5దో స్థానంలో ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 9 నవంబర్ 7, 2023న 3 సంవత్సరాల కాలానికి కాఫీ బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు? జవాబు ఎంజే దినేష్. వివరణ బోర్డు వాణిజ్య మంత్రిత్వ శాఖ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉంది. ఇది చైర్మన్ మరియు సెక్రటరీ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో సహా 33 మంది సభ్యులను కలిగి ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 10 భారతదేశంలో క్యాన్సర్ నివారణ మరియు ముందస్తుగా గుర్తించడం గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏ రోజున నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేని జరుపుకుంటారు? జవాబు నవంబర్ 7. వివరణ నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేని సెప్టెంబర్ 2014లో భారతదేశంలోని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. సెప్టెంబర్ 2014లో ఒక కమిటీ స్థాపించబడింది మరియు భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 7వ తేదీన జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.